రాష్ట్రంలో రోడ్లకు సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దశల వారీగా రోడ్ల పనులు పూర్తికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గుంటూరులో నిడమర్రులో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన మంగళగిరి నిడమర్రు ఎన్డీబీ రోడ్డు పనులను మంత్రి పునః ప్రారంభించారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం 861 కోట్లతో పనులు చేపట్టిందన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్ల పనులు చేయించడానికి కాంట్రాక్టర్లతో చర్చించామని తెలిపారు. జిల్లాలో 120 కోట్ల రూపాయలతో రోడ్ల పనులు సాగుతున్నాయని మంగళగిరి నియోజకవర్గంలో 51.06 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ రోజు మనం ఏదైతే రహదారులకు మనం ఇస్తామనుకునే నిధులు కానీ పనులు చేయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే రహదారులన్నీ కరెక్ట్గా పనిచేసి అన్ని వస్తాయో అప్పుడే మనకు అన్ని కూడా ఏవైనా పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక పరిశ్రమలే కాదు, టూరిజం శాఖ కూడా డెవలప్ అవుతుంది. అన్ని విధాల ప్రజలకు అసౌకర్యం లేకుండా త్వరలోనే రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రం చేసుకొని ఇంకా కొత్త కొత్త రహదారులు పీపీపీ మోడల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలు ఎన్నిక చేసుకున్నాము. 47 కోట్లు కదా, 47 కోట్ల కాంట్రాక్ట్ పీపీపీ మోడల్లో కూడా 13,000 కిలోమీటర్లకు అవి కూడా అన్నీ కూడా ఒక ఏజెన్సీకి పీపీపీ మోడల్ చేయాలని చెప్పి ఫీజబిలిటీ ఎంత అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ కూడా పీపీపీ మోడల్ కూడా 13,000 కిలోమీటర్లకు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక 2 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఇవి కాకుండా ఎన్హెచ్ హైవేలు కూడా ఇంకా కొన్ని వచ్చేవి ఉన్నాయి. అవి కూడా కన్వర్షన్కి పెట్టాము. వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మంచి రహదారులు ఇచ్చి రాష్ట్రాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్న టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రోడ్లను శాంపుల్గా చూసుకునేవారు. అంటే ఏ విధంగా వేశారు ఈ రోడ్లు, ఏ విధంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వంలో. మళ్ళీ మొన్న జరిగిన 5 సంవత్సరంలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అసెంబ్లీలో కూడా కానీ ఇంకా 2 చోట్ల